హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెల్లకంకి లేదా ఊసకంకి రావడానికి కారణాలు, దాని నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఈ తెల్లకంకి రావడానికి కారణాలు ఏమిటంటే ప్రధానంగా మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు. ఇది చెరుపొట్ట దశలో ఈ మొగి పురుగు ప్రధాన ఆకు మొదటి భాగంలో నివాసం ఏర్పరచుకొని ఆకుని కత్తిరిస్తాయి. దీనివల్ల పై భాగానికి పోషకాల సరఫరా జరగక పై భాగం మొత్తం కూడా ఎండిపోతుంది. దీనివల్ల తెల్ల కంకి లేదా ఊస కంకి అనేది ఏర్పడుతుంది. దీని కనుక మనం లాగి చూస్తే ఈజీగా పైకి ఊడొస్తుంది. దీనికి నివారణ చర్యలు. దీనిని మనం చిరుపొట్ట దశలోనే నియంత్రించాలి. వరి పొలంలో గోధుమ రంగు రెక్కల పురుగులు, ఈ రెక్కల మీద నల్లటి మచ్చలు ఉన్నటువంటి పురుగుల్ని గుర్తించిన వెంటనే వీటి ఉధృతి పెరగక ముందే మనం వాటిని నివారించాలి. వాటి నియంత్రణకి మనం స్ప్రే చేసుకునేటువంటి టాప్ ఇన్సెక్టిసైడ్స్లో ఒక మూడింటి గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఒకటి వచ్చేసి కెల్డాన్, రెండవది కొరాజన్, మూడవది సింజెంటా కంపెనీ వారి యాంబ్లిగో. ఫస్ట్ దీంట్లో కెల్డాన్ 50 SP. దీంట్లో కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది. ఇది కాండం తోల్చే పురుగుని నియంత్రించేటువంటి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. దీన్ని 500 గ్రామ్స్ 2 ఎకరాలకి మనం స్ప్రే చేసుకోవాలి. దీని ధర మార్కెట్లో 800 నుంచి 900 రూపీస్ వరకు ఉంటుంది. కానీ ఒకవేళ మనం ఫస్ట్ సారి అంటే నాటు వేసిన 20 రోజుల్లోపు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేసుకున్నా లేదా దాని గుళికలను చల్లినా కానీ దీన్ని రెండవసారి వాడకపోవటం మంచిది. ఇక రెండవది డ్యూపాంట్ వారి కొరాజన్. దీనిలో క్లోరాంత్రినిప్రోల్ 18.5% W/W అనేటువంటి టెక్నిక్ ఉంటుంది. ఇది 60 ml 1 ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. దీని ధర మార్కెట్లో సుమారుగా 900 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది రెక్కల పురుగు, గొంగళి పురుగు, కాండం తొలిచే పురుగులోని అన్ని దశలను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీని ప్రభావం స్ప్రే చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. ఇక మూడవది సింజెంటా కంపెనీ వారి యాంప్లిగో. దీనిలో క్లోరాంత్రినిప్రోల్ 10% మరియు లాంబ్డాసైహాలోథ్రిన్ 5% అనేటువంటి టెక్నిక్ ఉంటుంది. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. ఇది కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, రెక్కల పురుగు, గొంగళి పురుగు, ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి అన్ని దశలను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీనిలో లాంబ్డాసైహాలోథ్రిన్ ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు దోమను కూడా కంట్రోల్ చేస్తుంది. దీని ప్రభావం స్ప్రే చేసిన తర్వాత 20 నుంచి 25 రోజుల వరకు ఉంటుంది. దీని డోసేజ్ దీన్ని 100 ml 1 ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. దీని ధర 100 ml 900 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఈ విధంగా కాండం తోల్చే పురుగుని లేదా మొగి పురుగుని నియంత్రించడానికి తగిన ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.